హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ క్రియేషన్స్. ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చేసింది కదా, సమ్మర్లో చల్లని మిల్క్ షేక్ చేసుకుందాము. పాలంటే ఇష్టం లేని చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ డ్రింక్ని చాలా ఇష్టపడతారు. అలాగే చేయటం కూడా చాలా సింపుల్ అండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చక్కగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అన్నది ఆ ప్రాసెస్ చూసేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాని మీద ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసినట్లయితే నెక్స్ట్ నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్స్ సబ్జా సీడ్స్ అంటాం కదా, సబ్జా గింజలు, అవి వేసుకుని హాఫ్ వరకు వాటర్ ఫిల్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఈ సబ్జా సీడ్స్ అన్నవి చాలా మంచిదండి. సమ్మర్లో అయితే చాలా బాడీకి హెల్ప్ అవుతుంది మనకి. ఇవి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక యాపిల్ తీసుకుని పైన పిల్ తీసేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగానే కాచి చల్లార్చి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి పాలు. ఆ పాలుని యాడ్ చేసుకుందాము. దీనికి పాలు చల్లగా ఉండాలి, అందుకే 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను ఫస్టే. తర్వాత కట్ చేసి పెట్టుకున్న యాపిల్ పీసెస్, అలాగే 4-5 కాజు, జీడిపప్పు అండి, వీటిని కూడా వేసుకుందాము. ఫ్లేవర్ కోసం 2 ఇలాచీలు, అలాగే 1 స్పూన్ షుగర్. నేను తర్వాత హనీ వేసుకుంటాను, అందుకే 1 స్పూన్ షుగరే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ చేసేసుకుందాము. ఇప్పుడు ఇది మిక్సీ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. నాకు కొంచెం ఈ మిల్క్ షేక్ అన్నది కొంచెం పలుకులుగా ఉంటే ఇష్టం అండి, అందుకే నేను ఫైన్గా పేస్ట్లా చేసుకోలేదు. మీకు ఫైన్గా కావాలంటే చేసుకోండి. అలాగే బాదంని ముందుగా నానబెట్టి పొట్టు తీసి పెట్టుకున్నాను, వాటిని కూడా చిన్నగా చాప్ చేసుకుని అందులో వేసేసుకుందాము. ఇప్పుడు యాపిల్ పీసెస్ని కూడా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుందాము. అలాగే సబ్జా గింజలు నానబెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఒక 4-5 స్పూన్లు, ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, ఒకవేళ తక్కువ కావాలంటే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా హనీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని గ్లాసెస్లోకి మనం సర్వ్ చేసేసుకుందామండి. చల్లగా చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు గ్లాసుల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత నేను తీసుకున్న పాలు ఒక 2 గ్లాసెస్ అవుతున్నాయండి నాకు. దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అన్నది తీసుకోండి. ఇప్పుడు గ్లాసుల్లోకి సర్వ్ చేసేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా డెకరేట్ చేసుకుందాం. పైన కొద్దిగా బాదం పలుకులు, కాజు పలుకులు, అలాగే సబ్జా సీడ్స్ నానబెట్టుకున్నాం కదా, అవి కూడా కొద్దిగా వేసుకుందాం డెకరేషన్ కోసం. అలాగే కొద్దిగా హనీ వేసుకుందామండి. మనం షుగర్ కూడా తక్కువ వేసుకున్నాం కదా, ఇప్పుడు హనీ కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఇది చాలా బాగుంటుంది, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టపడతారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు నచ్చిందే లేనిది కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.